ఇక్కడ తప్పితే ఇక అంటరాయి పడినాయి మనకి వాటర్. ఓకే, కాబట్టి ఏమన్నా వాటర్ అయిపోతే ఇక్కడే ఫిల్ చేసుకోవాలి బాటిల్లో. ఈ వాగులో నీళ్ళే పైనంచు అవతల నీళ్ళు ఇంకా ఉండవు. అంటరాయి అక్కడ వరకు వెళ్ళాలా? ఇది ఒక ఫైజల్ గేమ్ లాగలేదు, ఎందుకంటే అడవిలో అటు ఇటు ఇటు అటు సన్న దారిలో. ఇక్కడ నుంచి రియల్ ట్రెక్ స్టార్ట్ అవుతుందంట, ఫుల్ హార్డ్ ట్రెక్. కొండ మాకు ఎలాంటి పరీక్ష పెడుతుందో చూడాలి. అంటే జనాలు అనుకున్నట్లు నిజంగా అంత కష్టంగా ఉందా? ఈ అంట ఈ రాజుగారు భటులు, ఈ పాలగాళ్ళు వీళ్ళందరూ అంటే గుర్రాలు వేసుకుని వెళ్ళే దారి ఇదే మెయిన్వే అంటున్నారు వీళ్ళు. ఇది క్లైమేట్ అంటే పట్టపగలే చీకటిగా అనిపిస్తున్నది. అయితే స్టార్టింగే ఇలా ఉందన్నమాట కొండ. 4 కిలోమీటర్లు ఈజీగా వచ్చాం, కానీ కొండ నుంచి నెమ్మటిన అలా వెళ్తూ ఉంటుంటే ఆహా భలే ఉంది. అందుట్లో కూలింగ్గా ఉంది, దానివల్ల థ్రిల్ కనిపిస్తుంది. స్మిత అందువల్ల కనిపించలేదు. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నప్పుడు. ఎత్తైన కొండ, నల్లమల ఫారెస్ట్లోనే ఎత్తైన కొండ భైరవకొండ. లాస్ట్ ఇయర్ ఆ ట్రిప్కి వెళ్ళాము, ఆ వీడియో ఉందో చూడండి. మనకి మీకు ఒక డాట్ వెళ్ళి కనిపిస్తుంది చూడండి. మనం అక్కడి నుంచి స్టార్ట్ చేసాం నడక. అక్కడి నుంచి ఇక్కడికి నియర్లీ 6 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే మనం ఆ పైది మొత్తం ఆ పైన అక్కడికి వెళ్ళాలి. చూసారు ఎంత అద్భుతంగా ఉందో. బా భలే ఉందిలే, మొత్తం గడ్డి, చల్లని గాలి వస్తుంది. ఇప్పుడైతే కూలింగ్ వస్తుంది. ఓకే, నువ్వు దగ్గరలో ఉండు, వాళ్ళ దగ్గరలో ఉండు. మనం నాగరాజు గారు కొంచెం తిక్కుగా మనం దగ్గరికి వచ్చేసేయండి. కొంచెం తిక్కుగా ఉంది ఫారెస్ట్, వెళ్ళి జాగ్రత్త అలాగా. అంటే సమ్మర్ టైంలో చెన్నై, కేరళ, ఇటు హైదరాబాద్ నుంచి బాగా వస్తారంట. ఓ పైకి వెళ్ళాలి సురేష్. అబ్బబ్బబ్బబ్బా ఎంత అద్భుతంగా ఉండయా. ఆపోజిట్ ఇది భలే ఉందిలే, సూపర్గా ఉంది. ఏంటి ఇప్పుడు మనకు ఆపోజిట్ కనిపిస్తున్నది ఆ చిన్న దుర్గం అంట. ఇప్పుడు దీని పైకి ఎక్కుతాం, దీన్ని వెనక నుంచి వెళ్ళి పైకి ఎక్కుతాం. దీన్ని పెద్ద దుర్గం అంటారు. ఈ పెద్ద దుర్గాన్ని మనం ఎక్కుతాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఈ వాటర్ తాగుతారు నైట్కి. మాకు వంటకి ఇప్పుడు తాగడానికి ఇయనంట. మరి మేము ఇక్కడ ఆగిపోయాం. మాకు మా గైడు ఇంకా మా సురేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ వంటలు చేశారు. ఇక్కడ ఫైర్ క్యాంప్ వేసాము. ఇక్కడ మా గైడ్లు 3 పడుకున్నారు. ఇక్కడ మా వాళ్ళు అనమాట, వీళ్ళు పడుకున్నారు. ఇది నా ప్లేస్, నేను ఇక్కడ పడుకుంటాను. సురేష్ ఇక్కడ. ఆ మనుషులు ఈ హైట్ ఉన్నదంట, అంత బలశాలి అనుకో. ఓకే, మరి వాటర్ ఎలా ఉండే వాళ్ళకి? సన్ రైజ్ సురేష్, ఆ ఎడ్జ్ నుంచి సన్ రైజ్ అవుతుంది చూడు, ఎంత అద్భుతంగా ఉంది. ఇది మేఘాల్లో టచ్ అవుతున్నాయి, ఫాగ్ అనమాట. చల్లగా ఉంది, మేఘాలు ఒంటికి తగులుతున్నాయి, చల్లగా ఉంది భలే. సరే, ఇది గేట్ ముందు మొత్తం మంచిగా ఇది మనకు ఫాగ్ కనిపిస్తున్న రోజు అది మొత్తం లోయ. జస్ట్ నేను ఇప్పుడు ఈ గోడ మీద నుంచి తెస్తాను, ఎక్కువసేపు ఉంటాం, మంచిది కాదు, ఇది పడిపోతాయి రాళ్ళు. అక్కడ మెట్టు ఊడిపోయింది ఒకటి చూసారా, జస్ట్ అంచే అది రావాలి, కేర్ఫుల్గా రావాలి. అక్కడ కొంచెం గ్యాప్ తీసుకురండి. రండి నాగరాజు గారు, స్లోగా వచ్చేయండి అంతే. ఇది వాటర్ సోర్స్ ఉన్న ఏరియా. ఇది ఒక వండర్లే చెప్తున్నాను. ఏంటంటే పైన ఎక్కడ వాటర్ స్ట్రీమ్ ఏమి లేదు, పైన వాటర్ అంటే ఏమి పౌండ్ అలాంటిది లేదు వాటర్ నిలబడటానికి. కానీ ఇక్కడి నుంచి అయితే వాటర్ వస్తున్నాయి. పూర్వకాలంలో ఈవినింగ్ నేను ఒక కొండ షేప్ చూపించాను చూడండి, అంట్రాయిల్ అన్నాము. అదే కదా అంట్రాయ, ఆ ఎడ్జ్ అనమాట. చూసారా, మనం దానికి ఎంత పైకి వచ్చేసామో. కలివేలమ్మ తల్లి గుడి మనం నిన్నటి నుంచి చెప్పుకుంటున్నది ఈ తల్లి గురించే.
భలే ఉందిలే ఫీలింగ్ మాత్రం. నేను ఒకసారి మళ్ళీ నేను హిమాలయస్కి సోలో లాంగ్ రైడ్ చేసాక ఆ టైంలో ఎలా అయితే ఫీల్ అయ్యానో చాలా ప్రశాంతంగా ఒక అద్భుత ప్రపంచంలో ఉన్నట్టు మళ్ళీ నాకు అదే ఫీలింగ్ అనిపిస్తుంది. అంటే మనకు దగ్గరలో నిజంగా గ్రేట్ అనమాట ఇలాంటి నేచర్, ఇలాంటి క్లైమేట్ చూడటం. మనం ఏంటంటే ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేదు అనిపించింది ఈ ప్రదేశాన్ని చూస్తుంటే. నిజంగా అంత బాగుంది ఇది. హాయ్ నేచర్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము గత 2 years నుంచి వెంకటగిరి దుర్గం ఒకసారి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉన్నాము. ఫైనల్గా ఇవాళ కుదిరింది. దీని గురించి మేము ఎందుకు అనుకున్నామంటే, ఒకసారి మా బ్యాచ్ వచ్చారు, విజయవాడలో బ్యాచ్, ట్రెక్కింగ్ బ్యాచ్. వాళ్ళు నా వెనకాల కనిపిస్తుంది చూసారా, ఆ పెద్ద కొండ, అది ఎక్కలేక మధ్యలో నుంచి వచ్చేసారు. అలాగే దాని గురించి రకరకాలైన నేను చరిత్రలు వింటున్నాను. అంటే మధ్యలో కొందరు జారి కొన్ని ప్లేసుల్లో చనిపోయారని, చాలా టఫ్ అని, అందరూ వెళ్ళారని, లేడీస్ అయితే అసలు ఇంతవరకు ఎక్కువ మంది వెళ్ళాదని, ఇలాంటి బోల్డ్ స్టోరీస్ వింటున్నాను. సరే, అసలు ఆ కష్టం అంటే ఏంటి? ఇంతవరకు మనకి అలాంటిది ఫేస్ చేయలేదు. ఎంత కష్టమైనా కానీ ఏదో ఒక రకంగా మన డెస్టినేషన్ చేరగలిగాము. ఇది మామూలుగా ఏంటంటే ఈ కొండ 3500 అడుగుల ఎత్తులో ఉంటుంది. మేము హిమాలయస్లో చేసినవి నియర్లీ 18,000 feet ఎత్తులో ఉంటాయి. సరే, అసలు ఈ కష్టం ఏంటో చూద్దాము, ఈ అడ్వెంచర్ ఏంటో చూద్దాము అని వచ్చాము. సరే, మేము రైల్వే స్టేషన్లో మార్నింగ్ 5కి దిగాము. 5కి దిగి నేను అక్కడ రెస్ట్ రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటే ఒక 3 వచ్చారు లోకల్స్. 3 వచ్చి జస్ట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుని మా గురించి అడిగారు. మేము ఇలా వెంకటగిరి దుర్గం ఎక్కుతున్నామంటే వాళ్ళు అన్నారు, సార్ మీరు ఎక్కొద్దండి, మీ వల్ల కాదు, అది ఎక్కాలంటే ఒక అతను 7 days పట్టుద్ది, ఎక్కి అలా మొత్తం చూడాలంటే అంటారు. ఇంకో అతను 4 days పట్టుద్దంటే ఎక్కొద్దు, చాలా డేంజరు, ఆ మెట్లన్నీ ఇప్పుడు పాడైపోయినాయి, స్కిడ్ అయిపోయి పడిపోతున్నారు, చాలా వెళ్ళొద్దండి, ఇక్కడ కోనమల్లేశ్వర కోన ఉంది, దానికి పోండి, ఇది మాత్రం వెళ్ళొద్దని గట్టిగా చెప్పారు. అయితే వాళ్ళు అలా చెప్పగానే నాకు అనిపించింది ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఓకే, ఇది మనకు కొంచెం ఛాలెంజ్ ఇచ్చేదిలాగా అనిపిస్తుంది, ఖచ్చితంగా దీన్ని ఎక్కాల్సిందే అని గట్టిగా డిసైడ్ అయ్యాము. యాక్చువల్గా ఇది మార్నింగ్ 7కి స్టార్ట్ చేయాలి మా ట్రెక్. 7కి స్టార్ట్ చేయాల్సింది. మాకు హైదరాబాద్ నుంచి వచ్చే మా బ్యాచ్ ట్రైన్ 3.5 hours లేట్గా వచ్చింది అనుకున్న ట్రైన్ కన్నా. కాబట్టి మేము ఇక్కడికి వచ్చేసరికి 12 అయింది. అదిగోండి మా వాళ్ళందరూ అక్కడ చెట్టు కింద భోజనం చేస్తున్నారు. ఆ చెట్టు కింద భోజనం చేస్తున్నారు, ఎందుకంటే టైం అయిపోయింది కదా, ఇప్పుడు 12:30 నియర్లీ అయింది. ఇక ఇప్పుడు మనం పైకి వెళ్దాం. పైకి వెళ్ళిన తర్వాత అన్నీ చూద్దాం. పైన ఏంటంటే ఏలదు అసలు పైన ఏముంటాయి అంటే మనకి అనేక రకమైన శిథిలమైపోయిన కట్టడాలు, అలాగే పాడుపడిపోయిన కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. అక్కడ అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది, అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నాయి. అన్ని శిథిలావస్థలోకి వెళ్ళిపోయినాయి. ఆ శిథిలావస్థని ఒకసారి ఆ హిస్టరీని మీకు చెప్తా, మొత్తం చూద్దాము. ఎందుకంటే ఇది నాకు ఫుల్ ఎగ్జైట్గా ఉంది ఈ ట్రెక్. అందరూ ఎక్కలేరు, చాలా డిఫికల్ట్. అంటే కొందరు ఒక 3 చనిపోయారు ఎక్కేటప్పుడు, చాలా డేంజర్గా ఉంటుంది, స్లిప్పరీగా ఉంటుంది అని నాకు ఇలాంటి ఛాలెంజ్ ఇచ్చే ఈ మధ్య అయితే కనిపించలేదు. చూద్దాం అసలు ఇది అచీవ్ అవుతామా లేదా, లేకపోతే మా ఫ్రెండ్లు అంటే ఇదివరకు ఏదో బ్యాచ్ వచ్చిందట విజయవాడ నుంచి, వాళ్ళకి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతామా అనేది ఇప్పుడు ఏమో జరుగుతుందో చూద్దాం. మా వాళ్ళు ఇంకా లంచ్ ఫినిష్ చేయగానే మన ట్రెక్ వచ్చేది కృష్ణయ్య గారు అలాగే సతీష్ గారు, వీళ్ళిద్దరూ గైడ్లో మనం ముందుకెళ్తాం. మళ్ళీ నేను ఒక జర్నీలో కలుస్తాను. ఇప్పుడే మనం భోజనాలు కంప్లీట్ చేసుకుని బయలుదేరాము. ఇది 2 late ట్రెక్ అని చెప్పాలి. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 1 అయింది. యాక్చువల్గా మన గైడ్ ఏం చెప్తున్నారంటే మార్నింగ్ 5కి బయలుదేరితే ఇక్కడ నుంచి మనం అంట్రాయి దగ్గరికి వెళ్ళేపాటికి భోజనం టైం అవుతుంది, అంతేనండి? ఉదయం 5 గంటలకు బయలుదేరితే అంట్రాయి దగ్గరికి వెళ్ళేపాటికి అంటే 1 గంట అలా అవుద్దంట. మళ్ళీ అక్కడ భోజనం చేసి పైకి వెళ్ళేపాటికి 7 అవుద్దని చెబుతున్నారు. కాకపోతే మా వాళ్ళే ట్రైన్ లేట్ అవుతాం వల్ల చెప్పాను కదా, మేము మా ప్లాన్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. 1 గంటకి బయలుదేరుతున్నాం. ఇప్పుడు మా జర్నీ ఏంటంటే అంట్రాయి దగ్గర మా నైట్ స్టే చేయాలని. ఏంటంటే అంట్రాయి దగ్గరికి లాంగ్ ఎక్కువ ఉంటుంది. మేము అక్కడికి వెళ్ళేపాటికి లైట్ ఫెయిల్ అవ్వచ్చు, కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్దాం అనుకుంటున్నాం. మా గైడ్ ఇప్పుడు మన కృష్ణయ్య గారు,
తర్వాత ప్రకాష్ గారు, తర్వాత అనిల్ గారు అనమాట. మేము 5గురం, మాతో పాటు 3 గైడ్లు వస్తున్నారు. మొత్తం 8 మంది ఈ ట్రెక్ చేస్తున్నాము. ఈ దారి మధ్యలో ఏంటంటే మన కృష్ణయ్య గారు మనకి ఈ దీని ఏమంటే వెంకటగిరి దుర్గానికి సంబంధించిన విశేషాలు, అక్కడ చూడవలసిన ప్రదేశాలన్నీ చెబుతూ ఉంటారు. అలాగే వెనకాల కోళ్ళు కనిపిస్తున్నాయి చూడండి. ఈ కోళ్ళు ఏంటంటే మన కృష్ణయ్య గారు వీళ్ళ ఆచారం అంట. ఇక్కడికి ఎవరైనా సరే వచ్చినా కానీ పైకి వెళ్తే ఒక అమ్మవారు ఉంటారు. అమ్మవారు కలివేలమ్మ అమ్మవారు అంట. వీళ్ళ ఖచ్చితంగా ఏంటంటే వీళ్ళ సెంటిమెంట్, పైకి వెళ్ళి అక్కడ కోళ్ళు బలిచ్చి అమ్మవారికి అది ప్రసాదంగా తినడం అలవాటు. కాబట్టి వాళ్ళ గౌరవాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. కాబట్టి మనం ఈ కార్యక్రమం కూడా కానిస్తున్నాము. ఇక మన జర్నీ స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్ స్టార్ట్. ఇప్పుడే చూసారా ఇంకా చిట్ట అడవిలోకి ఎంటర్ అయ్యాము. ఈ చిట్ట అడవులు ముళ్ళ కంపలు దాటుకుంటూ కొండ కిందకి వెళ్ళాలి మనం. అంటే ఇక్కడ నుంచి చూస్తుంటే మనకి చాలా దగ్గరలో ఉంది కొండ, కానీ అక్కడికి వెళ్ళేపాటికి మేబీ ఈవినింగ్ వచ్చామా. ఓకే, అమ్మవారికి దగ్గరికి అయితే వెళ్ళాల్సిందే మీ ఊర్లో వాళ్ళు. అంటే జాతర ఏం జరగదు అమ్మవారికి, అనుకున్నప్పుడు వెళ్ళి బలులు చేసుకుని తినేస్తారు. చెన్నై వాళ్ళు కూడా వస్తారు. చెన్నై వాళ్ళు కూడా, కేరళ వాళ్ళకి ఎలా తెలిసింది? ఓకే, ప్రకాష్ ఇక్కడ ఏ జంతువులు ఉంటాయి? అడవి జంతువులు ఎలుగుబంటి స్పెషలే లేక ఎక్కడైనా ఉంటుంది అది. దుప్పి, జింకలు, చిరుతుపులు ఉంటుందా? చిరుతుపులు లేదు. ఓకే, గండు ఉంటుందా? ఓకే, రేస్ కుక్కలు. ఓకే, కణుతులు కూడా ఉన్నాయా? ప్లెయిన్గా ఉండే ఏరియాలే బాగానే ఉంటాయి. కణుతులు ఎక్కువ. సురేష్, ఇది మంచి ఫారెస్ట్ సురేష్ కణుతులకి. అంటే ప్లెయిన్గా ఉంది కదా మొత్తం, ప్లెయిన్గా ఉంది, ఈజీగా ఉంటుంది దానికి తిరగటానికి. కాబట్టి అడవి జంతువులు ఎక్కువే సురేష్, అన్నీ ఉన్నాయి. అవును, ఇక్కడ వాటర్ సోర్స్ ఎక్కడ ఉంటాయి? వాటికి ఏమన్నా గోతులు ఉన్నాయా? వంక ఉందా? ఓకే, అగలు వంకలు ఇవన్నీ దాటుకుంటూ ఈ చిట్టడవిలో నడుస్తూ ఉంటే చాలా బాగుంది. ఇది మొత్తం హైట్ ఎక్కాలనుకున్నా కానీ ముందు కొండ ఎక్కే ముందు వామప్ వెళ్ళే బాగుంది చిట్టడవిలో ట్రెక్కింగ్. కాకపోతే మార్నింగ్ టైం అయితే ఈ క్లైమేట్ ఇంకా ఎంజాయ్ చేసాము. కొంచెం ఎండగా ఉంది చూసారా, కొంచెం ఎండగా. వెళ్ళండి పోండి. ఓహో, ఇంక మొత్తం ఇక్కడ ఇలాగే ఉంటుందా? పొదలు వెళ్ళానే. ఓకే, ఉన్న కొండకి ఉన్నట్టు ఉండి కొంచెం థిక్గా అవుతుంది. ఇది ముందుకెళ్ళి కొంచెం ఇంకా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఫారెస్ట్ అంటే థిక్గా ఉంటుంది. అయితే మొత్తం నేను ఓన్లీ ట్రెక్కింగ్ అనుకున్నాను కొండపైకి. కాకపోతే ఇది కూడా ఎంజాయ్ చేస్తున్నా. మేము లాంగ్ టైం బిగిన్ చేసిన ట్రెక్కింగ్ చూసారా ఎంత తిక్కుగా ఉందో. అయితే నాకు మన నేచర్ లవర్ నాగేంద్ర చెప్పాడు, అన్న గైడ్ లేదే మాత్రం ఇంపాసిబుల్ అని. అది మాత్రం 100% కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ ఈ చిట్టడవిలో చాలా దారులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాబట్టి మెయిన్ వే కనుక్కోవటం మన వల్ల కాదు, చెప్పాలి ఎటో వెళ్ళిపోతాం. కాబట్టి ఇక్కడ లోకల్స్గా ఉండేవాళ్ళని గైడ్లుగా పెట్టుకోవడం చాలా మంచిది ఈ ప్లేస్లకి వెళ్ళడానికి. చూసారు ఎలా ఉందా? మధ్య మధ్యలో వాగులు. వాగు వచ్చిందా? ఒక
నిమిషం ఇదే వాగన్న అది మీరు పెద్ద వాగన్న ఇంకా పెద్దగా ఉంటుంది అక్కడ ఓకే ఓకే ఆహా బాగుంది భలే వాగైతే వర్షాకాలం ఫుల్గా ఉంటాయి ఇదేనా లాస్ట్ వాటర్ తర్వాత మనకి ఇక అదేదో ఏంటిది అంటుబండ అంట్రాయి బండ ప్యూర్గానే ఉంటాయి మంచి వాటర్నా ఓకే ఇక్కడ తప్పితే ఇక అంట్రాయి బండే మనకి వాటర్ ఓకే కాబట్టి ఏమన్నా వాటర్ అయిపోతే ఇక్కడే ఫిల్ చేసుకోవాలి బాటిల్లో ఈ వాగులో నీళ్ళే ఓకే ఓకే అంట్రాయి బండ దగ్గరికి నైట్ వెళ్ళగలమా అనిల్ మా క్యాబిలిటీ చూస్తుంటే ఎక్కుతామంటారా ఎక్కేస్తామా ఓకే అయితే మా గైడ్కి నమ్మకం వచ్చింది మా మీద నడవగలమని ఓహో ఇటు వెళ్ళాలి చూసావా అలా ఉంటుంది గైడ్ ఒక్క నిమిషం మాకు కనిపించకపోతే ఇటు నుంచి వెళ్ళొచ్చు అనిల్ ఇటు నుంచి దారి ఉంది ఏమన్నా అమ్మా షూ తడవకుండా పోవాలి అది సరే ఇటు నుంచి వెళ్ళొచ్చులే ఈ కింద నుంచి పోవచ్చులే రండి స్లో రండి అలాగే జాగ్రత్తగా రండి జస్ట్ మా ప్రకాశము మా గైడ్ అటు నుంచి వస్తున్నాడు మేము షూ తడవకుండా స్కిప్ చేసుకొచ్చాము అన్నమాట వాగు పక్క నుంచి వచ్చాము కృష్ణ గారు ముందు వెళ్ళిపోతున్నారు కానీ చాలా డిఫరెంట్గా ఉందండి అయితే గైడ్ లేనిదే ఒక అడుగు కూడా వేయలేము ఇక్కడ అంచు మాదిరా ఇక్కడ కింద కింద కదా అంచు ఆ పైన అంచు అవతల నీళ్ళు ఇంకా ఉండవు అంటారా అక్కడ వరకు వెళ్ళాలా అందుకనే నువ్వు మార్నింగ్ బయలుదేరితే మధ్యాహ్నం అన్నది అయితే చాలా ఉందిలే ఎప్పుడు వెళ్ళామలే అక్కడికి మనం అది చాలా హైట్ ఉంది అక్కడ ఉంటుందంట అంటారు ఆ ప్లేస్లో అంటే ఇక్కడ గ్రీన్గా ఫారెస్ట్ ఉంది దానిపైన ఆ రాయలు కనిపించే చాట ఉంది దాని వెనకాల నుంచి అక్కడి నుంచి కష్టం అంటావు అంటారు దగ్గరికి వెళ్తామే కష్టమా ఓకే 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 ఆ కష్టం ఏంటో చూడాలని ఇంట్రెస్ట్గా ఉంది అనిల్ నేను ఎక్కగలనా ఎక్కేస్తానా ఓకే నేను ఎక్కేస్తాను అంటున్నాడు కత్తి మా మావాళ్ళు పర్లేదా అందరూ యాక్టివ్గా ఉన్నారా ఓకే మా అనిల్ అయితే మా గైడ్ అనిల్ కాంప్లిమెంట్ ఇచ్చాడు అందరూ యాక్టివ్గా ఉన్నారు మీకేంటన్నా కుమ్మేస్తారంటున్నాడు చూద్దాం అనిల్ మెట్లు 300 మెట్లు ఉన్నాయి అంటారు ఎక్కడంటే ఓకే అంటారు దాటిన తర్వాత అవును కాపలు ఉండేవాళ్ళు అక్కడ అవి ఇప్పుడు కష్టంగా ఉన్నాయి అంటున్నారు తొమ్మేశారు అన్నారు పడిపోయింది ఎక్కలేము ఇక ఓకే ఈ విధంగా వీళ్ళకి తెలిసినవి అన్నీ షేర్ చేస్తున్నారు మాకు ఇటు చూసిన దారులే అనమాట కాబట్టి మనం కష్టం జస్ట్ గైడ్ నుంచి ఒక 5 minutes మనం డిలే అయిపోయినాక మెయిన్ దారి పట్టుకోవటం అనేది అంత ఈజీ కాదు కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించి వాళ్ళు ఫుట్ ప్రింట్స్ని పట్టుకుని వెళ్ళాల్సిందే తప్ప మామూలుగా అయితే అంత ఈజీ కాదు కరెక్ట్ వేలో వెళ్తాం కొండ కింద ఆగుదాంలేండి ఇది అంట్రాయి దగ్గర ఆగుదామా ఓకే అయితే పదండి ఇది ఒక ఫైజల్ గేమ్ లాగలేదు ఎందుకంటే అడవిలో అటు ఇటు
సన్న దారిలో అంటే చుట్టూతా ఈ ముళ్ళ పొదలు మధ్య ఈ పజిల్ గేమ్లో ఏం మిస్టేక్ వేలో వెళ్ళా కానీ ఇంక ఎక్కడో వెళ్ళిపోతాం గ్రూప్ నుంచి డివైడ్ అయిపోయి. కాకపోతే థ్రిల్గా ఉంది కొంచెం. కానీ బాగానే ఉంది సురేష్. నేను ఈ ట్రెక్ అంటే కొండ పైన బాగుంటుంది అనుకున్నా కానీ ముందు ఇలా ఎక్స్పెక్ట్ చేయాల. కానీ చాలా బాగుంది ఇది కూడా. బాగా నేచర్ చూసారా, చాలా తిక్కుగా ఉంది ఫారెస్ట్. చాలా తిక్కుగా ఉంది. చుట్టూ చూడండి అసలు చాలా తిక్కుగా ఉంది. సన్నాన్ దారిలో నుంచి అలా వెళ్ళిపోతున్నాం. ఇంకోటి ఏంటంటే మనకు టైం తక్కువ ఉంది, లేకపోతే హ్యాపీగా రెస్ట్ తీసుకుంటా కూర్చుంటా వెళ్ళే మనం. అంటే ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేయడానికి మనం ట్రెక్ లేట్గా స్టార్ట్ చేసాం కాబట్టి ఫాస్ట్గా వెళ్ళాల్సి వస్తుంది. పక్షుల సౌండ్లు చీకటిగా ఉంది. మిట్ట మధ్యాహ్నం ఇక్కడ చూసారా ఎలా ఉందో. ఓకే, పక్షులు ఇక్కడ బాగా ఉంటాయా? కింద కింద ఉంటాయి కొంచెం, అంటే ఒత్తుగా ఉంటాయి కాబట్టి. ఏంటి పంది, అడుగు పంది ఇది. ఓకే, తవ్వింది. దుప్పులు కూడా కిందగా ఉండేది అవన్నీ. పై కూడా ఉంటాయా? అటుపక్క ఉంటాయా? నేలచంద్ర క్లోజ్ అయిపోయింది. సో ఇంక నుంచి ఎండింగ్ కొండెక్కాలి. ఓకే, కొంచెం దారి డిఫికల్ట్ గా ఉంటుంది. అంటే మండలు దావ కరెక్ట్గా ఉండదు. ఈ మండలి అనేది గుబురుగా ఉంది. ఎవరు వెళ్ళాం కదా ప్లేస్ కి, అందువల్ల కొంచెం కష్టంగా ఉంటుంది దారి. ఇక్కడ వరకు ఉన్న ప్లెయిన్ దారి అయిపోయింది. అంటే ఈజీగా ఫాస్ట్గా వచ్చే దారి మొత్తం అయిపోయింది. ఇక్కడ నుంచి కష్టం బిగిన్ అవుద్ది. ఇక స్లో అవుద్ది అనమాట. పరిగెత్తిన వాళ్ళు అలా పడిపోతారు. అలాగూ గారు దిల్ పసంద్ తింటున్నారు. నాకు వద్దండు, నేను ఫ్రూట్ తింటాను. ఫ్రూట్ తింటాను. దానికి కూడా ఏంటి కుక్క ఒకటి, అది కష్టపడుతుంది మనతో పాపం. గైడ్ కృష్ణయ్య తినవా? తిను జస్ట్. ఓకే ఓకే, బాగుందా? నాకు కూడా ఇవ్వు అయితే. సురేష్ అది ఇచ్చే. మన నాగరాజు గారు ఊరుకోరు కూడా. అయితే ఇప్పటికి మనం 4 కిలోమీటర్స్ నడిచాము మన స్టార్టింగ్ నుంచి. ఈ 4 కిలోమీటర్స్ తర్వాత మన అనిల్ గారు ఇటేనా అనిల్, ఇటేనా? ఓకే ఓకే, ఇటు వెళ్ళాలంటే చూసారా, ఇది మొత్తం పొదలన్నమాట. ఇక దారి ఉండదు. ఇటు నుంచి మొత్తం హైట్ వెళ్ళాలంటున్నాడు. కొండ చూడేసారా, ఆ పైకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. ఇవాళ మన డెస్టినేషన్ అంటరాయ. చూద్దాం ఎంతవరకు వెళ్తామో. జస్ట్ ఒక 5 మినిట్సే ఆగుతాం, అంతకన్నా ఆగే అవకాశం లేదు. 5 నిమిషాల బ్రేక్ తర్వాత మళ్ళీ మా రియల్ ట్రెక్, అడ్వెంచర్ ట్రెక్ బిగిన్ అయిపోతుంది. ఇక్కడ నుంచి రియల్ ట్రెక్ స్టార్ట్ అవుద్దంట. ఫుల్ హార్డ్ ట్రెక్. ఇప్పటివరకు ఈజీగా వచ్చేసాం ప్లెయిన్ దారిలో, ఆడతా పాడతా మాటలు చెప్పుకుంటా. కానీ ఇక్కడ నుంచి బిగిన్ అవుద్ది అసలైంది. అసలైన సినిమా. కర్ర ఉందిగా మీకు. ఇక్కడ కొండెక్కాలి, చంద్రగిరి, ఈ వెంకటగిరి కొండ మాకు ఎలాంటి పరీక్ష పెడుతుందో చూడాలి. అంటే జనాలు అనుకున్నట్లు నిజంగా అంత కష్టంగా ఉందా, లేకపోతే అందరూ వచ్చేంత ఈజీగా ఉందని ఇప్పుడు నాకైతే తెలుసుద్ది. వీళ్ళు చెప్పినట్టే మిల్లింగా హైట్ ప్రారంభమవుతుంది. అలాగే ఫారెస్ట్ కూడా థిక్గా ఉందన్నమాట. మధ్యలో సన్నం దారిల్లే ఉంది. ప్రకాష్, ఇది దారి తీసారా వాగొచ్చే దారేనా? ఇది అప్పుడు కాదులే, ఇప్పుడు అప్పుడు రాజుల కాలంలో. ఓకే, రాజుల కాలం పాలగడ్డలో ఉన్న వాళ్ళ. ఇది మెయిన్ దారి వాళ్ళది. అంటే ఇప్పుడు కొంచెం ఇక్కడ దారి చేసినట్టు అనిపిస్తుంది. ఎప్పుడు వెళ్ళేవాళ్ళు చేసిందా, లేకపోతే
గుర్రాలు కూడా అప్పుడు రాజుల టైంలో. ఓకే ఓకే, గుర్రాలు కొంచెం పై వరకు వెళ్ళి అక్కడి నుంచి నడిచిపోయేవాళ్ళ. పైకి వెళ్ళాయా? ఎట్ట దారి ఉందా గుర్రాలు ఎక్కాయి? ఓహో, తెలుసా మీకు అది? గుర్రాలు వెళ్ళే దారేనా? మరి పైకి వెళ్ళిపోతాయి అంటారుగా మనుషులు వెళ్తాకి. అంటరాయికి వెళ్ళినా పైకి పోతే అక్కడ దిగి నడిచిపోతారా? మెట్లు ఎక్కడ? ఓకే ఓకే. ఈ అంట ఇక రాజుగారు భటులు ఈ పాలగాళ్ళు వీళ్ళందరూ అంటే గుర్రాలు వేసుకుని వెళ్ళే దారి ఇదే మెయిన్వే అంటున్నారు వీళ్ళు. ఒకటే దారి ఉందా ఈ కొండకి? అటు సైడ్ ఉంది. ఏది బాగుంటుంది దారి? అది కష్టమా? కష్టం అంటే చాలా మందికి తెలియదు. ఓకే ఓకే, ఇదే ఎక్కువ వెళ్ళే దారి. అటు కూడా ఎక్కేవాళ్ళ ఈ రాజుల టైంలో ఈ బట్టలు? అలాగే ఉంటుందా? బొడ్ డ్రైవర్ అన్ డ్రైవర్కు హైట్ పెరుగుతా పోతుంది, కొంచెం కొంచెం పెరిగి ఇక ఫుల్ అంటుంది. ఓకే, అవునా? ఎప్పుడు మీరా అంత వెయిట్ మోసుకెళ్ళారా? నైట్ వెళ్ళేవాళ్ళు. ఓకే, పదండి మెల్లింగా. కృష్ణ గారు పదండి, అందరూ వచ్చేస్తున్నారు. ఒకటే దోవ. కింద ఆ చిట్ట అడవులు అటు ఇటు దారిలో ఉంటాయి. కొండ ఎక్కేటప్పుడు మొత్తం ఒకటే దారి. ఇప్పుడు కష్టం అంటే ఏంటో తెలుస్తుంది. ఇప్పటివరకు హ్యాపీగా వచ్చాము చెట్ల సందులో నుంచి మధ్యలో నుంచి. ఇప్పుడు హైట్ ఎక్కాలి కదా, లిటిల్ బిట్ డిఫికల్ట్ మొదలవుతుంది. అంటే ఇంకా ఎక్కువ ఇక్కడ నుంచి ఎక్కువ స్టాప్స్ ఉంటాయి అన్నమాట రెస్ట్ తీసుకుంటాకి. ఇక్కడి నుంచి 4 కిలోమీటర్లు ఉండదు అంటురాయి. బా, అందుకనే కష్టం అంటున్నారు. 4 కిలోమీటర్లు మొత్తం ఎక్కాలంటే మాటలు కాదు. అది సురేష్, దానివల్ల కష్టం అంటున్నారు వీళ్ళు. మామూలుగా కొండలు అయితే 1 or 2 కిలోమీటర్స్ వెళ్ళిపోతాం. ఇది 4 కిలోమీటర్లు. ఇద్దరు వెనకున్నారు, ఎందుకంటే స్టీప్గా ఉంది కాబట్టి ఇంకా స్లోగా వెళ్ళాలి. రెస్ట్ తీసుకుంటే వెళ్ళాల్సింది ఇప్పుడైతే. మనం ఇప్పుడు ఈ చిట్టాడవ నుంచి పైకి ఎక్కాము. కోనమల్లేశ్వర కోన అయితే ఇప్పుడు లేదు, నెక్స్ట్ టైం చూడాల్సిందే. దాన్ని క్లోజ్ చేద్దాం అనుకున్నాం కానీ మాకు హాఫ్ డే వేస్ట్ అయిపోయింది కాబట్టి అది పాసిబుల్ కాలేదు. ఓకే, ఇటే అయితే కోనమల్లేశ్వర కోన. ఆ సెల వెళ్ళే ప్లేస్ మనమే ముందు వెళ్తున్నాం. ఇప్పుడు కనిపిస్తుందా? కోనమల్లేశ్వర కోన వెళ్ళే సెల. అది వేరే దారా? ఓకే, ఇది ఒక ఇది క్లైమేట్ అంటే పట్టపగలే చీకటిగా అనిపిస్తున్నది. ఎంత తిక్కుగా ఉంది. అనిలు సెలెక్కడా? మనోళ్ళు వెనకబడిపోయారు, కొంచెం ఆగాల్సిందే. ఓకే, వచ్చేసాను సెలకే. ఓకే, ఉన్నాయంట. చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ అయితే. కాకపోతే పెద్ద బండరాళ్ళు ఉన్నాయి కాబట్టి
కొంచెం కేర్ఫుల్గా అలా అంతే. ఆహా ఏం కూలింగ్ ఉందా, నడిచింది మొత్తం ఒక్కసారి రిలాక్స్ అయిపోయాం, కష్టాన్ని మొత్తం ఒక్కసారి ఈ కూలింగ్ మొత్తం పోయింది కష్టానికి. ఓకే 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 ఇది పర్ఫెక్ట్ దారి. అబ్బా భలే ఉందిలే. ఓహో ఇదే నీళ్ళు మామూలుగా ఉండవు. ఉండవు. ఓకే ఈ టైంలో ఉంటాయి. ఇది ఎక్కడి నుంచి వస్తుందా, మనం పైన సెల అన్నది అదే అంటుబండ అంటురాయి. ఓకే చాలా బాగుంది ప్లేస్ మాత్రం అద్భుతం. కాదు అంటే తెలియదు మనకి. ఓకే ఫస్ట్ 4 కిలోమీటర్లు భలే బాగుంది, జిగ్ జాగ్ దారి అన్నమాట. ఒక 6 అడుగులు 7 అడుగుల చిట్టడవులు కింద మొత్తం కొండ కింద. ఆ చిట్టడవుల్లో నుంచి గాడిలమ్మట అనేక దారులు ఉన్నాయి. ఇది పజిల్ గేమ్ లాగా అటు తిరుగుతా ఇటు తిరుగుతా మెలిగా కొండ కిందకి వచ్చాం. కొండ కిందకి వచ్చి 4 కిలోమీటర్లో జస్ట్ ఒకసారి రెస్ట్ తీసుకున్నాము, అది స్నాక్ బ్రేక్స్ అనమాట. స్నాక్స్ దిగి కొండ ఎక్కుతాం స్టార్ట్ చేసాము. అయితే స్టార్టింగే ఇలా ఉందన్నమాట కొండ. 4 కిలోమీటర్లు ఈజీగా వచ్చాం, కానీ 1 కిలోమీటర్కి వచ్చేపాటికే మళ్ళీ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అందుట్లో 1 కిలోమీటర్లో మేము గ్రూప్ నుంచి కొందరు డివైట్ అయిపోయాం అనమాట. ఇంకా మా చారీ అనుకుంటాడు, చారీ వస్తున్నాడండి అట్లా ఆగాడా సౌండ్ లేదు. ఇంకా మా చారీ అనుకున్నాడు వినిపిదు రీసౌండ్ వస్తుంది మనకి వస్తారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఒక వాటర్ స్ట్రీమ్ ఉంది, కొంచెం వాటర్ తాగి మళ్ళీ ఇక్కడ రెస్ట్ తీసుకునే ప్లేస్ ఉంది. కాబట్టి ఎందుకంటే ఆ ప్లేస్లో మనకి ఆగటానికి ఏం దారి లేదు, మొత్తం చిన్న చిన్న రాళ్ళు బండ్ల మధ్య నడిచి వచ్చేసాము. మా గైడ్లు ఏంటంటే దీని ప్లేస్ ఏంటంటే రాజాన్సలం. సరే మొత్తానికి మా చారీని తీసుకొచ్చాం, వెనక్కి వెళ్ళి వచ్చాం. మొత్తానికి ఏదిలే కొంచెం టెన్షన్ పడతాం, ఎందుకంటే గ్రూప్లో నుంచి ఎవరైనా పక్కకి వెళ్ళిపోతే అంటే హైట్ ఎక్కువ ప్లేస్ కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కొంచెం టెన్షన్ ఉంటుంది రెస్పాండ్ అయితే. కాకపోతే అడుగులు ఏంటంటే చెట్లు చుట్టూతూ ఉంటాయి కాబట్టి ఎక్కువ లాంగ్ వెళ్దాం మన వాయిస్, అంటే వినిపించదు అనమాట. నాగరాజ్ గారు మీకు ఒక టాస్క్. ఏమండి సురేంద్ర గారు, ఇవాళ ఈవినింగ్కి నైట్కి పైకి ఎక్కేయాలి మనం, పైకి. ఓకేనా కృష్ణ గారు? వచ్చేస్తాడు ఏమవుతలే, మెల్లింగ్ వచ్చేస్తాడు సురేష్. ఎందుకంటే మనకి రైల్వే స్టేషన్లో కూడా చెప్పారు అది ఎక్కి దిగొత్తాకి మాకు 6 రోజులు పట్టిద్దని. కాబట్టి మేము 1 గంటకు బయలుదేరి 7 రోజులు జస్ట్ 7 అవర్స్లో ఛాలెంజ్. అంటే దీని గురించి చాలా భయంకర కథలుగా చెప్తున్నారు, ఎవరు ఎక్కలేరని. కాబట్టి ఎక్కి చూపించాలి. ఏం ప్రకాష్ గారు ఛాలెంజా? వెళ్ళిపోగలమా 7 అవర్స్? ఈ సెల దగ్గర మనం ఒక 10 minutes రెస్ట్ తీసుకున్నాము. చాలా బాగుంది అనమాట, చాలా కూల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది, చాలా ఎంజాయ్ చేసాం ఈ 10 minutes అయితే. ఇక్కడ నుంచి మళ్ళీ అంటురాయి దగ్గరికి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. చూసారా ఎలా ఉందో, సూపర్గా ఉంది దారి అయితే. అటు ఇటు చెట్లు అన్నట్టు పచ్చని చెట్లు, కొండ నుంచి నెమ్మటిన అలా వెళ్తూ ఉంటుంటే ఆహా భలే ఉంది. అందుట్లో కూలింగ్గా ఉంది, దానివల్ల థ్రిల్ కనిపిస్తుంది. ఇది మొత్తం కొండ అంచు. అనిల్ వస్తున్నాడు, ఓకే ఇబ్బంది ఉంది. మళ్ళీ హైట్ ఎక్కడం స్టార్ట్ చేసాం, ఇక ఫుల్లేనా? ఫుల్ హైట్ ఇక. ఇలా స్లోగా మెల్లింగా కొండ ఎక్కుతాం. కొండ ఎక్కాల్సిందే. వెనకాల కృష్ణయ్య గారు మా గైడ్ ఒకడే ఉన్నాడు. మేము మెల్లింగా ముందుకెళ్తున్నాం, ఎందుకంటే లైటింగ్ ఉండగానే వంట చేసేయాలంటున్నారు. ఎందుకంటే ఇక్కడ
పుల్లలు ఎండు పుల్లలు ఏరుకోవాలి కాబట్టి లైటింగ్ ఉండంగానే మనం ఒక సేఫ్టీ ఏరియాకి, మనం అనుకున్న ఏరియాకి వెళ్ళిపోవాలి. ముళ్ళు ఉండయా? ఓకే, జాగ్రత్తలే. ఓహో, ఇలా ఉందా? అంచు నెమ్మటే పైకి వెళ్తాం దారి. ఓకే, మనం ఇప్పుడు ఇటు నుంచి ఇలా సర్కిల్గా పైకి వెళ్తున్నాం. వావ్, చూడండి ఎంత అద్భుతంగా ఉందో. డైరెక్ట్ ఎండ పడుతుందా స్మిత, అందువల్ల కనిపించలేదు. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నప్పుడు. ఇది దారి చేశారు కదా ఇలా? పాత దావానా ఇది? ఇలా ఉండేదా? ఇది గుర్రాలు వెళ్ళాయేనా? అప్పుడు జనాలు తిరిగేవాళ్ళు కాబట్టి రాజుల కాలంలో బాగుండేది. ఎంత సన్నదారి, ఈ సన్నదారి గుండా పైకి వెళ్ళేది వాళ్ళంట. మళ్ళీ అడుగు పందే ఉంటుంది, ఇంకేముంటుంది ఇక్కడ? అంతేనా? ఇయేనా అడుగులు? కణితులా? అవును, పెద్దగా ఉంది. అడ్డం పడి అలా దిగేస్తాయి కదా ఇవి. ఓకే, ఇలా పైకి పోతూనే ఉండాలి, పై వరకు ఇక అంతే, ఇక రెస్ట్ అనేది లేదనమాట. ఇంకా అంటే మధ్యలో మనకి ఒక 1 minute ఈజీ వాక్ అన్నా ఉండదు. వేసే ప్రతి ఒక్క అడుగు ఎనర్జీ లాస్ అయ్యేదే, పైకి వెళ్ళాల్సిందే, హైటే మొత్తం. కాబట్టి లిటిల్ బిట్ హాట్ అనిపిస్తుంది అంతే. ఇలా అవకాశం దొరికినప్పుడల్లా, అంటే ఒక పెద్ద రాయి కనిపించేటప్పుడల్లా కూర్చుంటాకి అలా ఆగి వెళ్ళాల్సిందే. ఎలా ఉందంటే ట్రెక్? అద్భుతంగా ఉందా? టఫ్గా ఉందా? కొంచెం పర్లేదా? తెలియగా ఉందా? ఓకే, మెల్లిగా రెస్ట్ తీసుకుంటే ఈజీ. ఓకే, ఓపిక్గా పోవాలి. నడుమా కృష్ణయ్య. ఓకే, కృష్ణ గారు వాళ్ళు రండి, వెనక వస్తున్నారా? ఓకే, ఏం సురేష్ పాకుతున్నావు చేయబెట్టి? అక్కడ హైట్ ఉందా? ఓకే, పాకితేనే ఎక్కగలం ఇది. ఓకే, అవును. మొత్తం హైటే కాబట్టి తొందరగా స్ట్రెయిన్ అయిపోతాం ఇక్కడ. అందుకే ఈ ట్రెక్ వచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఫిట్గా ఉండాల్సిందే. ఫిట్గా లేకపోతే ఇబ్బంది పడతారు కొంచెం. అంటే ఇంపాసిబుల్ అని చెప్పలేను కానీ కొంచెం ఇబ్బంది పడతారు. అంటే కొంచెం రెస్ట్ తీసుకుంటూ వస్తే ఈజీనే వాళ్ళకి కూడా. ఇలా మధ్యలో ఆగాలి, మధ్యలో ఇలా ఓ 5 minutes కూర్చుని వెళ్తూ ఉంటే ఈజీగా ఉంటుంది. అంతేనండి. భయపడా ఎలా ఉంది? ఓకేనా?
సూపర్. ఓకే. హార్డ్ అంటే ఇలా ఉండాలి. హార్డేనా ఇది? ట్రిక్ అంటే ఇలా ఉండాలి. మనం భైరవకొండ వెళ్ళాము. భైరవకొండ కన్నా హార్డ్ ఉందా ఇది? ఇంచుమించు ఆ ట్రాక్లో ఉంది. అది ఇంకా కొంచెం డిఫికల్ట్ అనిపించలేదు? మా బైరోడ్ కొద్దిగా భైరవకొండ అనే ప్లేస్కి వెళ్ళాం మేము. సురేష్ కడప డిస్టికా? ప్రకాశం డిస్టిక్ అంట. ఎక్కడది? ఓకే. ఎత్తైనకొండ, నల్లమల ఫారెస్ట్లోనే ఎత్తైనకొండ భైరవకొండ. లాస్ట్ ఇయర్ ఆ ట్రిప్కి వెళ్ళాము. ఆ వీడియో ఉందో చూడండి. అది చాలా డిఫికల్ట్గా ఉందండి, దీనికన్నా చాలా హైట్గా ఉంది అది. ఇంకా టఫ్గా ఉందా? ఉన్నాయి టెంపుల్స్ ఉన్నాయి, శివుడు టెంపుల్ అవన్నీ ఉన్నాయి. అయితే కొంచెం ఇలా ఉంది దారి, లేదు దానికి అలా కూడా ఉండదు. ఇంకా హైట్ ఎక్కుతూ పోవాలి. మా వాళ్ళు చాలామంది పడిపోయారు మధ్యలో దాన్ని ఎక్కలేక. దాంతో పోస్తే కొంచెం బెటర్ అనుకో. సురేష్ భైరవకొండతో పోతే ఇది ఈజీ అనిపిస్తుంది. ఓకే, ఇంకా పైకి వెళ్తున్నాం. ప్రస్తుతానికైతే అలా అనిపించట్లేదు ప్రస్తుతం. ఇది గ్రాడ్యువల్గా హైట్ పెరుగుతూ ఉంటుంది. అంటే అది ఎలా లేదు, స్టెప్పులుగా హైట్ పెరుగుతూ పోయింది. ఇది కొంచెం హైట్ పెరుగుతుంది కాబట్టి ఈజీగానే ఉందనిపించే దాంతో కంపేర్ చేస్తే. చూద్దాం ఎలా ఉంటుందో. ప్రజెంట్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే. ఏంటిది సదరంగా అందుకు వచ్చి ఇక్కడ రిలాక్స్కి ఇది ఏంటి అక్కడ మంట వేసారు? అలాగే మీకు ఒక డాట్ వెళ్ళి కనిపిస్తుంది ఉండ. మనం అక్కడి నుంచి స్టార్ట్ చేసాం నడక. అక్కడి నుంచి ఇక్కడికి నియర్లీ 6 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే కొండ కింద వరకు, అంటే కింద ఈ ఏరియా వరకు ఒక 4 కిలోమీటర్స్ ఉందో, నియర్లీ 2 కిలోమీటర్స్ పైకి వచ్చాం. చూసారా వ్యూ ఎంత బాగుందో? అద్భుతంగా ఉందన్నమాట. సూపర్ వ్యూ. అంటే మేము ఎక్కేదారిలో కొంచెం ఈ ఎడ్జ్కి వచ్చి ఈ వ్యూ పాయింట్ చూసాం, చాలా బాగుందని. ఆ మధ్యలో అక్కడ నీడల్లా కనిపిస్తుంది చూడండి, ఆ పై మేఘాలు అనమాట. అలా సూర్యకిరణాలకి అడ్డం వచ్చి అక్కడ నీడల్లా కనిపిస్తుంది మీకు. చాలా అద్భుతంగా ఉంది. ఇంకా మనం చాలా వెళ్ళాల్సిన జర్నీ ఉంది. అంటే మా వాళ్ళు కొంచెం అక్కడ ఆగారు, ఒక 5 minutes రెస్ట్ తీసుకుందామని ఆగారు. చాలా బాగుంది ఏరియా, చూసారా అద్భుతంగా ఉందా? భలే చల్లగా ఉందిలే క్లైమేట్ అయితే. సూపర్ అనమాట ఈ క్లైమేట్. వెళ్ళే కొందుకే నేచర్ అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. చాలా థ్రిల్గా ఉంది ట్రెక్, సూపర్గా ఉంది నేచర్. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం ఈ ట్రెక్ని. చాలా అద్భుతమైన నేచర్ అన్నమాట. ఎటు చూసినా మొత్తం పచ్చని చెట్లు. ఇటు వెళ్ళారు వీళ్ళు. ఇదేనా సురేష్ వెళ్ళింది? ఓకే. అంటే దారి తప్పటానికి పెద్ద ఆకాశం లేదు, ఎందుకంటే ఈ సింగిల్ వేనే. ఇంకా కొండ కిందే మనం దారి తప్పేది, పైన అంత ఈజీగా తప్పం దారి. కణిత రుద్దు ఉన్నదా? కణితేనా? ఈ పైన కణితే ఉంటుంది కదా, లేళ్ళు ఉండవేమో. లేళ్ళు పైన ఉండవేమో, ఇక్కడ కింద ఉంటాయి. దుప్పి కణితి. ఓకే. ఏంటి మట్టిలో దొల్లాడతాకి ఎక్కడ అవకాశం ఉంది? మట్టి ఏమో అవలాదా దీనికి? ఇది తోలేనా? తోలు కలర్ అది. ఇది కణితి, దుప్పి ఎలా? కణితి ఎలా? ఇలా గీరేసాను కొమ్ములతో. అవునవును రుద్దుకుంటుంది. పదండి, అవి పారిపోతాయండి చూస్తే.
నాగరాజు గారు చూడలేదా మీరు? చాలాసార్లు చూసాం కదా మన ఫారెస్ట్లో. వాళ్ళు లేరు ఇంకా సురేష్? వాళ్ళు లేరు సురేష్. బాగుంది ఫారెస్ట్ అయితే. అంటే కొండ అంటే ఓన్లీ కొండ ఎక్కకుండా నేచరు మంచి ట్రెక్కింగ్ సురేష్. ఏదో దుర్గం అంటే దుర్గం కాకుండానే ఒక నేచర్లో మంచి ట్రెక్ అయితే చేస్తున్నాం. కొంచెం డిఫరెంట్గానే ఉందిలే ఫారెస్ట్ అయితే. తిరుపతి బ్యాక్ సైడే. తిరుపతికి 50 కిలోమీటర్స్ దూరం కదా. కంబైండ్ ఒకటే కొండ. ఏది తిరుపతి కొండకి దీనికి? ఓహో నా రైల్వే కోడూరికి దీనికి. అందుకనే ఈ సురేష్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఈ ఫారెస్ట్. అంటే మన నల్లమల ఫారెస్ట్ మీద లేదు, చాలా డిఫరెంట్ ఉంది. చెట్లు చూసావా? అందుకనే చూడు చెట్లు ఎలా ఉన్నాయో. నల్లమల ఇలా ఉండదు, చూసారా ఎంత అద్భుతంగా ఉందా. ఇంకెళ్ళి ఆగారా సురేష్? వీళ్ళు రావట్లేదు ఇంకా. స్టార్ట్ అవ్వాలి. వచ్చేస్తారా? వచ్చేయండి. వచ్చేస్తున్నా వెనకాడ. అబ్బా అద్భుతంగా ఉందా వ్యూ. అంత పైకి వెళ్ళాలి ఇంకా? అమ్మో చాలా ఉందిగా. అయితే ఇంకా చాలా ఎక్కాలి కదా. ఏంటి ఎక్కడికి వెళ్ళాలా? అబ్బా ఆ పైన పొడికిని చూస్తే అంటే కనిపించలేదులే కెమెరాలో. కనిపిస్తున్నాడు. ఆహా ఆహా ఇక్కడేనా కనిపించేది? ఓకే అర్థమైంది. ఆ సైడ్ అటు సైడ్కి వెళ్ళి ఎక్కాలి. అటే ఉంది దారి, ఇటు అంచు ఉంది. ఇక బా భలే ఉందలే. నాకు వ్యూ కనిపించట్లేదు, అక్కడ కనిపిస్తుందేమోలే. అదిగో చూసారా? మనం అక్కడికి వెళ్ళాలి. అద్భుతంగా ఉంది, చాలా హైట్ ఉంది. ఇంకా వెళ్ళాల్సింది అంటే ఉంది కదా, హైట్ ఎక్కాల్సింది ఉంది ఇంకా. చూసారా? సూపర్ సురేష్. ఆ పైన అంచు మీద ఇదిగో అక్కడ కూర్చుని మనం మేకపోతరాయి వాటర్ ఫాల్ దగ్గర కూర్చున్నాం చూడు. అంచుని కూర్చుని ఎంజాయ్ చేసాం. ఆ అంచుని కూర్చుని ఆ లొకేషన్ ముందున్న చూస్తూ ఉంటే అద్భుతంగా ఉంటుంది. అక్కడికి రావచ్చా అనిల్? అక్కడికి రావచ్చా అంచుకి? ఏ గాలి ఉంటుంది, తోసేస్తుందా? అంటే హైట్ కాబట్టి గాలి ఎక్కువ ఉంటుందా? ఓకే ఓకే. ఈ టైంలో అంత ఉండదు అంటే అవును, అలా అనిపించట్లేదు. చెట్లు కూడా ఏం కదలట్లేదు మనకు కూడా ఇక్కడ. కాకపోతే పైన కాబట్టి ఎలా ఉంటుందో ఉండకపోవచ్చు, కానీ అద్భుతం. ఏంటంటే మళ్ళీ బ్రేక్ వేశారు కృష్ణయ్య గారు. మా వాళ్ళు ఇంకా రావాలి కాబట్టి స్లోగానే వెళ్తున్నాం. అంటే మామూలుగా మేము వాళ్ళు ఎక్కేయాలనుకున్నాం కానీ నైట్కి మా చారి కొంచెం లిటిల్ బిట్ ఇబ్బంది పడుతున్నాడు, తను సిక్కే ఉన్నాడు కాబట్టి తనని కలుపుకుంటూ స్లోగా వెళ్ళాల్సి వస్తుందా. పైనేమో చెట్లు, కింద గడ్డి భూముల్లో నుంచి చూడు మన వాళ్ళు అలా వెళ్తుంటే భలే ఉంది కదా వ్యూ పాయింట్. ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది వ్యూ పాయింట్ అయితే. రైట్ సైడ్ రైట్ సైడ్. అవును వచ్చేసామా? అంటే అంటురాయ్ ఇంకెంత? ఆనంద్ అనిల్ అంటురాయ్ ఎంత దూరం ఉంది ఇక్కడ నుంచి? పైకి వెళ్ళాలా కొంచెం ఇంకా? సరే చూడు
ఓ చూసారా, ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. మనం ఆ పైది మొత్తం ఆ పైన అక్కడికి వెళ్ళాలి. చూసారా ఎంత అద్భుతంగా ఉందా, మొత్తం కంటిన్యూ వస్తుందిలే. చూసారా ఎంత అద్భుతంగా ఉందా. ఆహా, ఆ పైనుంచి అంటే బాగా చిల్డ్గా ఉంటుంది పైన. నైట్ మార్నింగ్ నైట్ ఆ చిల్లుని ఎంజాయ్ చేయటం. నైట్ మొత్తం అంటే మూడు డిస్టిక్లు కనిపిస్తాయి, కడప, నెల్లూరు, చిత్తూరు. ఆ పైనుంచి ఆ ప్లేసులన్నీ చూడటం, మార్నింగ్ సన్ రైజ్ చూడటం నిజంగా ఒక అద్భుతం అని చెప్పాలన్నమాట. సూపర్గా ఉంది. ఇక్కడ నుంచి చూస్తుంటే ఆ ఏరియా చాలా బాగుంది. పదండి. ఎంత బాగుందో చూడండి. అద్భుతంగా ఉంది ఏరియా. భలే ఉందిలే, మొత్తం గడ్డి, చల్లని గాలి వస్తుంది. ఇప్పుడైతే కూలింగ్ వస్తుంది. చాలా అద్భుతంగా ఉంది ట్రెక్. వండర్ఫుల్ అని చెప్పాలి. సూపర్గా ఉందిలే క్లైమేట్. నేను చెప్తాను, ఒక్క నిమిషం ఆగండి, నేను ప్లాన్ ఇస్తాను అన్నీ. కానీ అయితే ఇదిగో నాగరాజు గారు, మనం ఇది ఎక్కి కొంచెం ఇంకా కొంచెం ఆ లెవెల్ వెళ్తే అంటరాయికి వెళ్ళిపోతాం. జస్ట్ ఒక పావు గంట ఆగుదాం, పైకి కొట్టేద్దాం. ట్రెక్ అయితే మేము ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. అనుకున్న దానికన్నా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. అద్భుతంగా ఉందా చూసారా ఎలా ఉందో బ్యాక్గ్రౌండ్ సీనరీస్. చాలా అద్భుతంగా ఉంది, చల్లగా ఉంది. ఈ క్లైమేట్ని అయితే నేను ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా ఏంటంటే చీకటి పడకముందే పైకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మధ్యాహ్నమే బయలుదేరాం మేము 1కి అంటే పైకి ఎక్కడం. నైట్ టైం ఎక్కి ఆ చిల్లుని ప్లస్ ఆ వ్యూస్ని, మార్నింగ్ సన్ రైజ్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాము. చూడాలి, అంటే ఇంకా ఉంది, మనం పైకి వెళ్ళాల్సింది చాలా. టైం వచ్చి ఇప్పుడు 4 అయింది. మనకు 2 అవర్సే లైటింగ్ ఉంటుంది. లైటింగ్ డౌన్ అయ్యేలోపు మనం ఎంత వెళ్ళాలో చూడాలి. ట్రిక్ అయితే పర్లేదు, జనాలు చెప్పినంత భయంకరంగా లేదు, భయపడక్కర్లేదు, అందరూ ఎంజాయ్ చేయొచ్చు వచ్చి. అంతేనా? గైడ్ మ్యాండేటరీ. గైడ్ మ్యాండేటరీ, ఎందుకంటే మధ్యలో 3-4 రూట్లు వస్తున్నాయి, దానివల్ల ఇబ్బంది పడదు. అవును అవును అవకాశం ఉంది రూట్. అవునవును. సో విత్ ప్రాపర్ గైడ్ ఉంటే మనకి. అవును, ఎందుకంటే దారులు మూడు దారులు ఉండే, అంటే స్టార్టింగ్లోనే. పైన మనకి ఈజీగానే ఉంటుంది, కానీ దారి కింద స్టార్టింగ్లో 5 కిలోమీటర్స్ ఒక పద్మ వ్యూహం అనమాట. అంటే మనకేం కనిపించదు పైన. ఇంకా అవును, మాకేంటంటే 3 గైడ్లు వస్తున్నారు, ఫుడ్ అన్నీ క్యారీ చేస్తున్నారు వాళ్ళు. ఆ పద్మ వ్యూహాన్ని ఛేదించాలంటే ఖచ్చితంగా గైడ్లు ఉండాలి, లేకపోతే ఎటు వెళ్తామో ఏమీ తెలియని సిచ్యువేషన్ అనమాట. ఇంకా అలా ఆకాశంలో కొండ కనిపిస్తుంది. ఇంకా కొండపైకి ఎక్కాలి 2 అవర్స్. మనకు లైటింగ్ ఉండగానే ఎట్టి పరిస్థితుల్లో పైకి వెళ్ళిపోవాలి. గడ్డి భూముల్లో చెట్ల మంది నుంచి వచ్చాం. మళ్ళీ ఇంకా ఫుల్ తిక్కు అంటే పొదల మధ్య వెళ్ళాల్సి వస్తుంది. ఇక పద. కాకపోతే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఫారెస్ట్ అయితే. ఇది దగ్గరలోనే ఉన్నారా? వాడ క్యాచ్ అయ్యి కృష్ణ కూడా ముందే ఉన్నాడా? 3 గైడ్లు. అమ్మ, ఏంటి దారిటేనా? ఇక్కడ దారి మిస్ అవుతావు, రండి. ఓకే, రైట్ ఏంటి ఇదేగా? నేను ఎటు తిరిగితే అటే రైట్, అంతేనా? ఓకే అబ్బో, ఓకే, నువ్వు దగ్గరలో ఉండు, వాళ్ళ దగ్గరలో ఉండు. మనం
నాగరాజు గారు కొంచెం తిక్కుగా ఉన్న దగ్గరికి వచ్చేసేయండి. కొంచెం తిక్కుగా ఉంది ఫారెస్ట్, మిస్ అవుతాం, దగ్గరికి రండి. ఓకే పద. ఓహో ఇదే చెప్పింది వాళ్ళు, తిక్కుగా ఉంటుందండి పైన. పక్షులు ఓకే. ఇక్కడ ఉండరు, వచ్చేసరిలే. అందరూ దగ్గరే ఉన్నామా, ఎందుకంటే ఇంకా ఈవినింగ్ అవుతుంది. అందులో ఫారెస్ట్ తిక్కుగా ఉన్నది కాబట్టి అందరం దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకంటే కొంచెం లైటింగ్ ఫెయిల్ అవుతున్న కొద్దికి మేము చాలా జాగ్రత్తగా దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే కింద ఈజీగా ఉంది కాబట్టి కొంచెం ముందు వెనక నడిచి వచ్చాం, కానీ ఇలాంటి సిచ్యువేషన్లో చాలా దగ్గరగా ఉంటాము. ఎందుకంటే ఈజీగా తప్పిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం జాగ్రత్త ఉంటాం. ఎవరంటారు ముందు? ముగ్గురు ముందు ఎందుకు ఉంటారు? వెనక ఉండాలి కదా ఒకళ్ళు. ఓకే వెళ్ళి జాగ్రత్త అలాగే. ఓ మొత్తం చూసారా, పైన మొత్తం పొదలే, ముళ్ళు అలా గుచ్చుకుంటాయి తలెత్తితే. ఇలా వంగుని వెళ్ళాలి. ఓకేరా, ఇంకా వెనకాల రావట్లేదు, రావాలి. ఎక్కడున్నారు? ఏంటి ఇటెళ్ళా? ఇటెళ్ళాలా? ఇంకా ఈ బండ ఎంత దూరం ఉంది? రాయా అంటరాయ. సరే ప్రజెంట్ టైం 5 అయింది. చూసారా మెల్లింగా లైటింగ్ డౌన్ అవుతూ స్టార్ట్ అయింది. ఇంకా మా డెస్టినేషన్కి అయితే వెళ్ళాలి. ఇంకా మనం ఇంకో 2 hours పట్టచ్చు. అంటే చీకట్లోనే ఈ పొదల్లో నడవాల్సి వచ్చే అవకాశం ఉందన్నమాట. చూసారా దారి చాలా థిక్గానే ఉంది. అంటే ఇటు రారు కాబట్టి ఎవరు పెద్దగా ఇలాగే ఉంటుంది. కాకపోతే సమ్మర్ వస్తారంట ఇటు, ఇలా వింటర్ సీజన్లో చాలా తక్కువ వస్తారంటున్నారు నా గైడ్ ముగ్గురు. అంటే సమ్మర్ టైంలో చెన్నై, కేరళ, ఇటు హైదరాబాద్ నుంచి బాగా వస్తారంట. ఈ టైంలో మేమే వస్తున్నది. మాకు వాళ్ళు అడ్వైస్ ఇచ్చారు ఈ టైంలో రావద్దని, సమ్మర్లో రండి అన్న మేము తీసుకెళ్తామని. కానీ మేము ఈ టైంలోనే ఖచ్చితంగా చూడాలి అని చెప్పి మరీ వస్తున్నాం. సమ్మర్లో వస్తే మీకు ఇలా గ్రీన్ ఉండదు. ఇక్కడ సెల దగ్గర ఉంటాయి కానీ ఈ గ్రీన్ ఇక్కడ పచ్చగా కనిపించే గ్రీన్ ఏమి ఉండదు. ఎక్కడ సమ్మర్లో ఉంటాయి? ఎప్పుడు సెల దగ్గర? ఓకే. ఓ కాకపోతే ఈ గ్రీన్ అనేది మిస్ అవుతాం. ఇట్లా పచ్చగా ఉండవు కదా చెట్లు, ఎండిపోతాయి కదా ఇవన్నీ. కొంచెం దూరమే అంతే, వెళ్ళిపోవచ్చు. అదేనా? అంటురాయ్. అంటురాయ్ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పు అసలు దాని స్పెషల్ ఏంటి, దానికి ఎందుకు అంటురాయ్ అంటున్నారు చెప్పు. అంటే 2 రాళ్ళు అంటుకుని ఉంటాయా? ఓకే
పట్టుకుందాంలే. నేను పట్టుకుంటానులే, అంటే పైన పొలలో ఉండవు వంటటాకి వంటలు కాబట్టి మా కృష్ణయ్య పొలాలు పట్టుకుంటున్నాయి. గట్టి పట్టుకోవాలి, తేలికి పట్టుకుంటే ఉపయోగం ఉంది. ఇదిగోండి ఇలాంటి పొలలో తల ఒకటి తీసుకెళ్తున్నాం. ఉంటాయా? ఇది బాగుంది, ఇది బాగా మంటుంది. ఎలుగా ఓకే సరే, కానీ ఎలుగుబంట సరే, కానీ చూడాల్సిందేనా ఎలుగుబంటనే? మీరు చూడలేదే? నల్లమల్ల ఎన్ని చూసారా? దానికి అంట్రోయ్ దగ్గరికి వచ్చేసాము. ఓ చూడు సురేష్, మన కొండలకు సమానంగా వచ్చేసాం సురేష్. ఇప్పుడు అమ్మో చాలా పైకి వచ్చాము. కింద చూడు ఎలా ఉంది, సమానం వచ్చామంటే అక్కడ ఉంది కింద. మనం ఎక్కాల్సింది ఇంకా చాలా హైట్ ఉందా? చూడండి ఒకసారి. అమ్మో తిన్నంగా ఉందా ఇది? తల ఎత్తి చూడాలి. అవును, కాకపోతే లైటింగ్ ఉంది కాబట్టి లాగేయచ్చు. అవును, అంటే ఒక మంచి నైట్ స్పెండ్ చేస్తా, స్పెండ్ బాగుంటుంది. నైట్ స్పెండ్ మనకు సాటిస్ఫై ఉంటుంది. నైట్ పడుకోకుండా కింద పడుకుంటే ఏం సాటిస్ఫై? ఇప్పుడు అయినా డౌట్ అక్కర్లేదేమో, లైటింగ్ ఉందా మనకి, అవకాశం ఉంది. హైటెక్ కదా. అవును, అనుకునే దానికన్నా చల్లగాలి, మంచి క్లైమేట్. మధ్యాహ్నం అయినా కానీ చెట్ల నీళ్ళలో సుఖంగా అయితే వచ్చేసాము. ముళ్ళు ఉన్నాయి ఇక్కడ, కొంచెం చూసుకో ముళ్ళు ఉన్నాయి. అంటే ఈ కొండ వెనక్కి వస్తున్నాం ఇప్పుడు మనం. ఆ పైన కనిపిస్తుంది చూసారా, అంటే ఆ కొండ ముందు నుంచి వెనక సైడ్కి వచ్చి వెనక నుంచి ఎక్కుతామంట. అది మనం ఇందక్కడ అనుకునేది. ఇప్పుడు దీని చుట్టూ తిరిగాం, ఈ పై కొండ చుట్టూ తిరిగి మనం బ్యాక్ సైడ్కి వచ్చి ఎక్కాలి. కాబట్టి మనం ఈ సైడ్కి వస్తున్నాం, ఫ్రంట్ నుంచి ఇటు వచ్చాం. అబ్బా కానీ సూపర్ ప్లేసెస్ అన్నీ. మళ్ళీ ఒకసారి వ్యూ చూద్దాం. వావ్, ఏంటిది? ఓకే, కేవ్ ఎక్కడుంది? అంటే వీళ్ళు కేవ్లోకి ఇంతవరకు వెళ్ళదు, ధైర్యం చేయలేదు అన్నారు కదా. ఏ కేవ్? కేవ్ ఉందా? ఏది అంటారు? ఏది కేవ్? ఏది? ఓహో, ఆ మూల అక్కడ కాదు, ఆ సైడ్ రైట్ సైడ్. ఓకే ఓకే సరే చూద్దాం. అక్కడికి పాసిబిలిటీ అయ్యే ప్లేస్ అయితే కాదు. లేదా బాహుబలి దిగినట్టు దిగాలి. తాడేసుకుని ఎక్కినాడు కదా, మనం దిగాలి పైన. అంత సాహసాలు ఎందుకు? ఇప్పుడు చూడాలి ఈ కొండ ఎంత హైట్ ఉందో ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు అర్థమైద్ది మీకు ఎంత హైట్ వెళ్ళాలో మనం. ఓ పైకి వెళ్ళాలి సురేష్. ఎందుకు ఎక్కలేమన్నా? అబ్బబ్బబ్బబ్బా ఎంత అద్భుతంగా ఉండయా. ఆపోజిట్ ఇది భలే ఉందిలే, సూపర్గా ఉంది. ఏంటి? రెండు కొండల మధ్యలో నుంచి మనకి ఈ చీలిక ఉంది. ఇది అంట్రాయ్ అంటే
ఓకే ఓకే ఓకే. మనము ఈ రెండు కొండల మధ్యలో నుంచి వెళ్ళదు, కాకపోతే దీన్ని ఎంతసేపు చూసినా అలాగే ఇంట్రెస్టింగ్గా ఉంది. కానీ సీనరీ మాత్రం ఈ అంటురాయి సీనరీ అద్భుతంగా ఉంది. వచ్చేస్తున్నారంతా కృష్ణయ్య గారు కనుక. వావ్, ఆహా, సురేష్ చూడు ఎలా ఉంది ఇది. ఏ సైడ్ నుంచి ఎక్కేది మా వాటర్? కోతులు అవి కోతులే కనిపిస్తున్నాయి. కోతులే, తోకలు అవి కనిపిస్తుంటాయి. ఇక బోల్డ్ అనండి అక్కడ కోతులే. ఎక్కడంటే కోతులు కనిపించేది కెమెరాకి ఎందుకు కనిపిస్తాయి అయ్యి, అంత చిన్నవి కనిపించవు. మొత్తానికి మేము అంటురాయి దగ్గరికి వచ్చాం, అంటే చాలా దగ్గరికి వచ్చేసాం. ఏమండి కృష్ణయ్య గారు, ఆ కొండ ఏంటండి అది? అదే ఇది కదా? ఏది చిన్న దుర్గమా? అంటే పైన ఉన్నాండి ఎక్కడ కూడా. ఇది అది అక్కడ పోలేమా? అది చిన్నదుర్గం అంటారా? అది చిన్నదుర్గం. ఓకే ఓకే. ఇప్పుడు మనకు ఆపోజిట్ కనిపిస్తున్నది ఆ చిన్నదుర్గం అంట. ఇప్పుడు దీని పైకి ఎక్కుతాం, దీన్ని వెనక నుంచి వెళ్ళి పైకి ఎక్కుతాం. దీన్ని పెద్ద దుర్గం అంటారు. ఈ పెద్ద దుర్గాన్ని మనం ఎక్కుతాం. ఇప్పుడు పెద్ద దుర్గం సైడ్కి వెళ్తున్నాం. కొండయ్య కృష్ణయ్య, చిన్నదుర్గం పైన ఏమన్నా ఉంటాయా కట్టడాలు? మామూలుగా ఉంటాయి ఏమన్నా? ఉంటాయి. ఎందుకంటే దుర్గం అన్నావు కదా, ఎందుకుండవు? మనం వెళ్దామా మరి? మీరు పోలేదు కదా, దారి చేసుకుని వెళ్తే. ఏంటి అంటరాయి ఏది? అంటరాయి ఇప్పుడు ఎందుకు కట్టారు? నాకు చూపెట్టు. ఇప్పుడు అంటరాయిని దీన్ని ఎందుకు కట్టారు? ఓహో, రెండు. ఈ రెండునా? ఓకే. చూసారు ఎంత అద్భుతంగా ఉంది కొండ అంటురాయి. ఇప్పుడు మనలో ఏమీ పెట్టమాకుండా ఇవి వాటర్ అనమాట, ప్యూర్ వాటర్. ఇవి డ్రింకింగ్ వాటర్ అనమాట. ఇవి తాగుతున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఈ వాటర్ తాగుతారు. నైట్కి మాకు వంటకి ఇప్పుడు తాగడానికి ఇవేనంట. మరి సరే, ప్యూర్గానండి వాటర్ అయితే పర్లేదు. ఇప్పుడు ఇటు కూడా ఉన్నాయి ఇంకో వాటర్. ఫైనల్గా మనం అంటరాయి దగ్గర చేరుకున్నాము. ఈ అంటరాయి చాలా అద్భుతంగా ఉంది. భలే చల్లగా గాలి వస్తుంది, ఫుల్ గాలి వస్తుంది, భలే కూల్గా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఎదురుగానేమో చూడండి నేచర్ ఎంత బాగుందో. ఎత్తైన కొండలు అనమాట, చూసారా, పచ్చని ఎత్తైన కొండలు ఎదురుగా. అదే ఒక అద్భుతం అయితే, ఈ అద్భుతానికి ఇంకో అద్భుతాన్ని తోడు చేసుకుంటా నా బ్యాక్గ్రౌండ్ అండి చూడండి. అది అంటురాయిలు. అంటే ఈ కొండ ఆ కొండ రెండు మధ్యలో అక్కడ అంటుకొని ఉంటాయంట ఆ మధ్యలో, కాబట్టి దాన్ని అంటురాయిలు అంటున్నారు. సరే, ఎంత అద్భుతంగా ఉంటాయో, అంటే ఎంత షార్ప్గా ఉందో ఆ ఎడ్జెస్ ముక్కులాగా చాలా షార్ప్గా ఉంటాయి. అందుట్లో అక్కడ కోతులు ఇంకా అద్భుతంగా ఉంటాయి. అందులో కోతులు కనిపిస్తున్నాయి, మీ కెమెరాలో కనిపించడం ఇంకా అద్భుతంగా ఉంటాయి. అంటరాయి కొండ మాత్రం చాలా థ్రిల్గా ఉంది. ఎందుకంటే దాని బ్యాక్గ్రౌండ్ చూడండి, చక్కగా బ్లూ స్కై ఉంది, అలాగే వైట్ క్లౌడ్స్ అంటే తెల్లని మేఘాలు, బ్లూ కలర్లో ఆకాశం, ఇంకా ఆ అంటరాయి
అంటురాయి ఉన్న ప్రదేశానికి ఆ కొండకి ఇంకా మరింత అందాన్ని చేకూరుస్తున్నాయి. మేమైతే అంటే ట్రెక్ రాంగ్ టైంలో స్టార్ట్ చేసాం కాబట్టి అంటరాయి దగ్గర ఆగాం. యాక్చువల్గా మా డెస్టినేషన్ వల్ల మేము పైకి వెళ్ళిపోయి ఆ దుర్గం దగ్గర పడుకొని ఆ వ్యూ పాయింట్ అవన్నీ చూడాలని ఎంజాయ్ చేయాలనుకున్నాం. కానీ మేము స్టార్ట్ చేయడమే 1 గంట స్టార్ట్ చేసాము. ఇప్పటికి వచ్చేపాటికి 6 అయింది. ఇక మా గైడ్ అయిన కృష్ణయ్య గారు నైట్ టైం మంచిది కాదు వెళ్తాం, అక్కడ వాటర్ కూడా లేవు కాబట్టి మనం పైకి వెళ్ళినా ఇన్ కేసు వాటర్ తెచ్చుకుంటే 3 కిలోమీటర్ల కిందకి దిగి మళ్ళీ వాటర్ తేవాలి, అది పాసిబుల్ కాదన్నారు. ఇక్కడే ఉండిపోదామన్నారు. కాబట్టి మేము ఇక్కడ ఆగిపోయాం. మాకు మా గైడు ఇంకా మా సురేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ వంటలు చేశారు. చికెన్ కర్రీ అనమాట. ఇప్పుడు టైము 7:30 అయింది. ఎటు చూసినా మనకి ఇక కనుచూపు మేర లైటింగ్ ఉండదు, మొత్తం కటిక చీకటి అనమాట. ఈ రాత్రి మేము ఇక్కడ భోజనం చేసి ఇప్పుడు ఇక్కడ కొంచెం మంచి ప్లేస్ ఉంది, కొంచెం బండలు ఉండి చదునైన బండలు, అక్కడికి వెళ్ళి నైట్ పడుకుని రేపు మార్నింగ్ మళ్ళీ 7కి ట్రెక్ స్టార్ట్ చేసి పైకి వెళ్ళాలి. అంటే దగ్గరే అనుకున్నాము, కొండ కిందే ఉన్నాం కదా పైకి వెళ్ళిపోవచ్చు 1 అవర్లో అనుకున్నాం. కాకపోతే కృష్ణయ్య గారు అంటున్నారు అది ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది అంటున్నారు ట్రెక్. అది ఒక 2.5 అవర్స్ పడుతుంది అంటారు. ఎందుకంటే ఇక్కడ మొత్తం స్టీప్గా పైకి కాబట్టి ఇక ఆయన మాటని గైడ్ మాటని మేము ఇక్కడ హాల్ట్ వేసాం. ఇక రిమైనింగ్ ఆ ట్రెక్ని రేపు చూద్దాం. చూసారా మేము ఇప్పుడు నైట్ 10 అయింది. అడవిలో చూసారా యాక్చువల్గా పౌర్ణమి ఇవాళ మంచి అంటే చక్కగా కనిపిస్తున్నాయి కొండలు చుట్టుపక్కల. ఇక్కడ ఫైర్ క్యాంప్ వేసాము. ఇక్కడ మా గైడ్లు 3 పడుకున్నారు. ఇక్కడ మా వాళ్ళు అనమాట వీళ్ళు పడుకున్నారు. ఇది నా ప్లేస్, నేను ఇక్కడ పడుకుంటాను. సురేష్ ఇక్కడ. ఈ దర్వాజా ఉంది, 3 దర్వాజాలు దీనికి. 3 దర్వాజాలదా? 3 దర్వాజులు. ఓకే. ఒక దర్వాజా ఉంటుంది కదా. అవునవును. అట్లా ఇక్కడ ఒక దర్వాజా ఉంది, పైన ఒక దర్వాజా ఉంది, మధ్యలో ఒక దర్వాజా ఉంది. ప్రతి దర్వాజా కాడ వాళ్ళకి గన్ మ్యాన్లు వాళ్ళ మనుషులే తుపాకులు పెట్టుకొని వాళ్ళు పాలగాళ్ళు అంటారు. ఏమంటే సైన్యం సైన్యం అంటే వాళ్ళు పాలగాళ్ళు వాళ్ళే ఉండే ఒక కాపలా తుపాకులు పెట్టుకుని ఎనీ టైం ఉండాల్సిందే. వీళ్ళు దొంగతనం పోయి చుట్టుపక్కల ఏదో చేసుకొని వచ్చి అసలు ఇంత పైకి ఎట్లా వచ్చేది గుర్రాలు వచ్చినాయి. వాళ్ళు పైన గోడలు కట్టున్నారు. ఈ కోట దొంగతోల వాళ్ళదా? దొంగలదా? మన కాదు. ఓహో అదే సంగతి. దొంగలను రాజులు చంపేసారు. ఇంత పైకి వచ్చారా? కింద నుంచి బట్టి పైన ఒక బావి ఉంది. ఆడ ఇటుక రాయి కాల్చి సున్నం తయారు చేసుకుని మోసుకొని ఇల్లు కట్టుకున్నారు. అమ్మో ఒక్క ఇల్లు డిజైన్ అది పెద్దోళ్ళు చెప్పాలా, బల్లెడు అంటే రాజా గారు ఎట్లా కట్టుకుంటారా ఆ షేప్ లో మోడల్ డిజైన్ లో ఎక్సలెంట్. ఎప్పుడు కూలగొట్టిరు మరి ఇది చూసినామంటే రాజా గారు అంత బాగా కట్టారా డిజైన్ లో? అసలు అన్నింటి మోసుకెళ్లారు అక్కడ కింద నుంచి. అది ఆ మనుషులు ఈ హైట్ ఉన్నదంట, అంత బలశాలి అనుకో. ఓకే. మరి వాటర్ ఎలా ఉండే వాళ్ళకి? అక్కడ బావి దూకున్నారు వాళ్ళు. అక్కడే బావి కూడా ఉంది, గుడి ఉంది కానీ దాని చెట్లు మలుచు ఉన్నాయి. మనకు బాగా కనిపిస్తుంది. వెనకే 2 బావిలు దూకున్నారు, ఇబ్బంది లేదు. 2 చూడొచ్చు మనం. గుడి కింద నీళ్ళు ఉండేది వాళ్ళే కనుక్కున్నది. గుడి కింద అంటే గుడి ఇటు ఉంటుంది. కింద నుంచి ఈ పక్క కొండకి ఒక దారిగా అంటే మనకి హెవీగా కనిపించవు వాటర్. ఆంజనేయ స్వామి గుడి, దేవత గుడి. ఫ్రెండ్స్, పార్ట్ వీడియోలో అంటే ఈ అంటురాయి కాడ నుంచి పైకి వెళ్ళే జర్నీ మాత్రం ఫుల్ అడ్వెంచరస్గా ఉంటుంది. అలాగే చాలా థ్రిల్గా కూడా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి నేను గాలే మరణ శాసనం అని ఎందుకు టైటిల్ పెట్టాను, పార్ట్ 2 వీడియోలో ఆ సిచ్యువేషన్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక నాకు సెలవు. మళ్ళీ పార్ట్ 2 వీడియోలో కలుద్దాం.